కాదన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. PP3 అనేది మనం ఒక రాష్ట్రంలో అవ్వట్లేదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ఒక సిస్టమేటిక్గా జరగడానికి, నిధులు కొరత లేకుండా ఉండడానికి, పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుందని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను తప్ప ఇది ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం కానీ లేకపోతే ప్రైవేటు పద్ధతి చేయడం కానీ కాదన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకోటి ఏదో చెప్తా ఉన్నారు, 5 సంవత్సరాల పాటు నువ్వు అక్కడ ఉండి ఏం చేసానో ఒక ఆత్మపరిచయం చేసుకోవాలి తప్ప ఏదో నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్తే 5 సంవత్సరాలు ఏమి పేకలేనివాడు ఇప్పుడేం దిగుతారని చెప్పి ప్రజలు నవ్వుకుంటా ఉన్నాం. అప్పుడు ఎందుకు గుర్తురాదు ఇవన్నీ? ఈ మీటింగులు ధర్నాలు ఏం చేస్తున్నారు? అప్పుడంతా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడాలు ఈ కార్యక్రమంతో జరిపింది. ఇప్పుడేమో తిరిగి మళ్ళీ అదే పద్ధతితో వస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీరు మార్పు రావాలి. ప్రజలకు అనుకూలంగా, ప్రజల అవసరాలకు అనుకూలంగా ప్రజలు గెలిపించారు కాబట్టి వాళ్ళకు అనుకూలంగానే ఉండాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలకు అనుకూలంగానే వాళ్ళ పరిపాలన జరుగుతుంది తప్ప నీలాగా ఒక బిజినెస్ చేయలేదు. రాష్ట్రాన్ని అంతా ఒక యూనిట్గా తీసుకొని ఒక పెద్ద బిజినెస్ చేసి వేల కోట్లకి వాళ్ళు సంపాదించి ఒక 100 మంది అరెస్ట్కి కారణమయ్యావు. ఎంతోమంది జీవితాలు పాడు చేశారు. ఇంకా అవినీతి గురించి మనం మాట్లాడితే ప్రజలు నవ్వుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కొంత మార్పు రావాలి మీరు అని చెప్పేసి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఈ అవినీతి అంటే జనాలు నవ్వుకునే పరిస్థితి. ఇంకో విషయం చెప్తా ఉన్నారు, ఏదో స్టీల్ ప్లాంట్ గురించి 5 సంవత్సరాల పాటు ఉండి ఒక్కలే వేస్తారని భయపడి ఎవరన్నా స్టీల్ ప్లాంట్ గురించి ఇప్పుడే మాడద్దు అని చెప్పి మళ్ళీ స్టీల్ ప్లాంట్ 5 సంవత్సరాలు అయిపోయి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతుంది. అబ్బా ఎంత ఆశ్చర్యం ఉందంటే, మేము ఎప్పుడన్నా స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడితే ఉద్యోగులు చెలగొట్టే మనం ఏం చేయలేమని, ఇప్పుడేం మళ్ళీ స్టీల్ ప్లాంట్కి మద్దతు ఇస్తారంట. ప్రజలు నిన్ను చూసి నవ్వుకోకపోతే ఏమంటారు చెప్పండి? కూటమి అధికారులకు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివిధ రూపంలో ఒక 2,600 కోట్లు ఇవ్వడం జరిగింది. 11,460 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి ఆర్థికంగా దాన్ని ఆదుకొని స్టీల్ ప్లాంట్ని దాన్ని కాపాడుకున్నది కూటమి ప్రభుత్వం. అది ఇటు పరిస్థితిలో కూడా ప్రైవేట్ పరం కాదు. మీరు ఏం చేయలేదు కానీ ఎదురు చేసిన వాళ్ళు కూడా విమర్శించే పరిస్థితి మీ దగ్గర ఉంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని 5 సంవత్సరాలు ఒక్కలో వేస్తారని చెప్పి ఎక్కడ కూడా మాట్లాడకుండా రాష్ట్ర వ్యాప్తంగా దొంగలాగా తిరుగుతూ ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఇవాళేమో స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నాం. మనం ఒక్కరోజు మాట్లాడారా? మాట్లాడుంటే తెలిసేది మీకు. సో మనకున్న బొక్కలు ఎక్కడ బయటకు వస్తాయని చెప్పేసి భయపడి నోరు ఇప్పకుండా ఇవాళ మళ్ళీ ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా నేనే ప్రతిపక్ష నాయకులాగా నీ అందరినీ ఫీల్ అయిపోయి ఇలాంటి విమర్శలు చేస్తాను. ఎవరు కూడా మీ మాట నమ్మే పరిస్థితి లేరు. ఎప్పుడో 89లో అనుకుంటా ప్రైవేటీకరణ పాలసీని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడైనా సరే లాభాల్లో లేకుండా లాస్లో ఉన్నటువంటి కంపెనీలు అన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి అప్పట్లోనే ఒక జియో తీసుకొచ్చారు. అది పార్లమెంట్లో ఇప్పుడు జరిగినా కూడా అలాంటి డిస్కషనే జరుగుతుంది. కానీ పొలిటికల్గా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క అనుకూలంగా ఉండాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ లోకేష్ గారు అందరూ వెళ్ళి ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడిన విషయం ఈ రాష్ట్ర ప్రజలు అందరికీ కూడా తెలుసు. మళ్ళీ దాని గురించి ఎందుకు పదే చెప్తున్నా? ఒక్కరోజు ఏమైనా చేయగలిగావా? ముఖ్యమంత్రి కూడా ఒకరోజు ఆలోచించావా? ఇవాళ రాజకీయ అవసరాల కోసం ప్రయోజనాల కోసం ఏదో మాట్లాడుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. మీరు ఇప్పటికైనా మీలో మార్పు రావాలి. మార్పు రాకపోతే ఆ ఉన్న 11 సీట్లు కూడా పోతాయి. మొన్న ఇచ్చారు ప్రజలు లక్షల మెజార్టీ, లక్షల్లో. ఈసారి లక్షల ద్వారా అందరూ దాటిపోయే విధంగా వస్తుంది. ఇప్పటికైనా తెచ్చుకోవాలి. చాలామంది ఏదో మాట్లాడుతున్నారు నేనేదో సక్సెస్ అట. సేమ్ బ్యాచ్ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళినా అదే బ్యాచ్ అవుతుంది, అదే సపోర్ట్ పడుతుంది. సక్సెస్ కాదు. ఇలాగుంటే ఉన్నాయి కూడా ఊడిపోతాయని చెప్తున్నారు ప్రజలు. మీరు తెలుసుకోవాలి. ఇప్పటికైనా ఏం సక్సెస్ అయింది? రాష్ట్రం ఎక్కడికి వెళ్ళి అదే తప్పుడు బ్యాచ్ లాగా తిరుగుతూ ఉంటుంది, డబ్బు బ్యాచ్. ఆ బ్యాచ్ని చూసి సక్సెస్ అనుకుంటా ఉన్నారు. అది కరెక్ట్ కాదు.
ఇప్పటికైనా కొద్దిగా మార్పు రావాలి, స్థానిక నాయకులన్నా మార్పు రావాలి. నాకు తెలిసి వాళ్ళందరికీ తెలుసు నెక్స్ట్ కూడా ఏం జరగబోతుందో. ఈ రాష్ట్ర ప్రజలు డిసైడ్ 15 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం ఉండాలి. ఈ రాష్ట్రం ఆర్థికంగా, సామాజికంగా, సంక్షేమ పరంగా అభివృద్ధి జరగాలి.